పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో నేను గమనించిన ఒక విషయం ఏ ఎయిర్‌పోర్ట్‌లోని గమనించలేదు. అది ఏంటంటే పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో అదే గోల్డెన్ టెంపుల్ అయితే కాదు. ఇంకో విషయం ఏంటంటే డొమెస్టిక్ ట్రావెలర్స్ ఎంతమంది ఉంటారో ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఫ్లై చేసేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారన్నమాట ట్రావెలర్స్. ఎందుకు అంటే పంజాబ్ స్టేట్ నుంచి కెనడాకి గానీ, యూకేకి గానీ, యూఎస్‌లో గానీ ఇలాగ ఫారెన్‌లో స్థిరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయింది. ఇంత చిన్న ఎయిర్‌పోర్ట్ అయినా సరే, ఇంత చిన్న రన్‌వే లేదంటే ఇన్ని తక్కువ టెర్మినల్ ఉన్నా సరే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హోదా ఎందుకు దక్కిందంటే, ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఫారెన్ ఎళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట పంజాబ్ స్టేట్ నుంచి అయితే. సో, ఈ సీటింగ్ అయితే అంతా బానే ఉంది నీట్‌గా. సో, అందరూ పడుకోవడానికైతే చాలా చక్కగా ఉంది. ఎక్కువ సేపు వచ్చినా సరే. ఎక్కువ సేపు అయితే స్పెండ్ చేయలేం. పడుకోవడానికైతే రావచ్చు కానీ, అంత తిరగడానికి గానీ, అంత ఎక్కువ టెర్మినల్‌లో ఉండవు. అంత షాపింగ్ మాల్స్ అంత ఏమి ఉండవు. కాకపోతే ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఎక్కువున్నాయి కాబట్టి, ఈ మాత్రాన ముస్తాబు చేశారని అనిపిస్తది. ఇండిగోలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే సీట్లు మాత్రం ఇరుకిరుగ్గా ఉంటాయి ఎందుకో గాని. అంతా బాగానే ఉంటది గానీ, సీట్లు మాత్రం మరీ అసలు మన మోకాళ్ళు ఎదురు సీటుకి తగులుతది. అంత ఇరుగ్గా అయితే ఉంటది. ఇంక తప్పదు. ఎందుకంటే ఇండిగోలో ఉన్న ప్లస్ ఏంటంటే ప్రతి పాయింట్ నుంచి ప్రతి పాయింట్‌కి ఎయిర్‌పో ఎయిర్ అదే ఫ్లైట్ సర్వీస్ అయితే నడుపుతారు. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి ఎళ్ళాలన్నా ఉంటది. అలాగే మనకి గన్నవరం ఎళ్ళాలన్నా ఉంటది. ఇలాగ ప్రతి దానికి నడుపుతారు. ప్రతి ఊరికి నడుపుతారన్నమాట. అలాగా ఏ ఎయిర్‌లైన్స్ అలాగైతే నడపరు. ఇంకోటి నేను ఒక స్నాక్స్ ఆర్డర్ చేశాను. అదే 2 స్నాక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆకలిగా ఉంటదని. ఇంకోటి చూడండి ఇదే నేను మీకు చెప్తుంది. సీటింగ్ మరీ అసలు చూడండి మోకాళ్ళు ఎదర టచ్ అవుతాయి. అంతలా ఉంటది. సో, మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చాము. మనది ఇంకా తోపు కదా చెప్పవసరం లేదు. మన ఎయిర్‌పోర్టు ఓకే. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై అంత ఉండదు గానీ కాకపోతే చాలా బెస్ట్. టాప్ 10లో అయితే ఉంటదనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 8 ఎయిర్‌పోర్ట్స్ తిరిగాను కాబట్టి 10 ఇంకా తిరగలేదు కాబట్టి టాప్ 10లో ఉంటదో లేదో ఉండదని మీరు అనుకుంటే నేనేం చేయలేను. ఉంటదని నేను అనుకుంటాను. నా బుజ్జిముండైతే ఈ రా దీని మీద వస్తదని వెయిట్ చేస్తున్నా. ఇంగోండి ఇక్కడైతే చక్కగా బ్యాగ్‌లో ఒక బ్యాగ్ ఒకళ్ళు తగులుతూ నాకు తెలిసుండి ఈ కార్బన్ కాంపోజిట్ బ్యాగ్‌లు లేదంటే ఈ క్లాత్ బ్యాగ్‌లు అయితే ఉంటాయి. ఇంకోటి నా బుజ్జిముండ అయితే వచ్చింది. దీని నుంచి ఇంకా పట్టుకొని చలో ఘర్.